హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే లడ్డు అయితే చేద్దాము. అదే అండి బూందీ లడ్డు, బెల్లంతో చేసుకునేది. చాలా బాగుంటుందండి. ఇది హెల్దీ కూడా, చక్కెర లేకుండా చేసుకుంటాం కాబట్టి ఈ లడ్డు అయితే డయాబెటీస్ పేషెంట్స్ కూడా బాగా పనికొస్తుందండి తినడానికి. ఇప్పుడైతే ఎలా చేయాలో మనం చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్లు. నేనైతే 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఇలా జల్లించి పక్కన పెట్టుకున్నాను. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బెల్లం అన్నమాట కొలత. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసాను. ఇప్పుడైతే ఈ పిండిని బాగా ఇలా కలుపుకోవాలి. ఈ వంట సోడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకా బాగా కలపాలండి. మీకు నచ్చితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, నేనైతే వేయలేదు. కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే మనం వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న బాల్స్ ఉంటాయండి, పిండి కలవకుండా ఉండేది. అందుకని ఇలా వడగట్టుకున్నామంటే అవన్నీ వచ్చేసాయి చూడండి. అందుకోసం వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకున్నాము. అన్నీ ఇలాగే తీసి ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్. అదే ప్యాన్లో మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఈ బూందీ వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కలిపి పెట్టుకున్న ఈ బూందీ పిండిని అయితే ఇలా వేసుకోవాలి. బూందీ గెంటిలో వేసుకున్నాక ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బూందీ గెంటిలో మనం వేస్తాం కదా, పిండి వేసాక అది వేసేసాక మనం నీట్గా ముందు వెనక నీట్గా రౌండ్గా తుడిచేసుకోవాలండి. లేకపోతే నీట్గా రావు బూందీ అనేది. బూందీ బాగా రావాలంటే ఇలాగే చేయాలి. చూడండి నేను చెప్పిన విధంగా చాలా బాగా వస్తుంది బూందీ ఇలా చేస్తే. ఇప్పుడు నీట్గా బూందీ గెంటిని మనం వెనక ముందు నీట్గా తుడుచుకోవాలి చేత్తోనే. అలా వేసేటప్పుడు తీసేటప్పుడు అలాగే చేసుకోవాలండి. ఇప్పుడైతే బూందీ బాగా ఫ్రై అవుతుంది. ఎక్కువ గోల్డెన్ కలర్లోనే ఉండాలండి, బ్రౌన్ కలర్కి అయితే మారకూడదు. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకుందాము ఈ బూందీని కూడా. చూడండి మనం పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా అనిపించాలి, అప్పుడే ఈ బూందీ రెడీ అయినట్టు. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది అనుకున్న విధంగా తీసి పక్కన పెట్టుకున్నాము. చూసారు కదా బాల్గా ఎంత బాగా వచ్చిందో బూందీ. మీరు కూడా చేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి. అలాగే 2 కప్పుల బెల్లం అండి. ఆ 2 కప్పుల బెల్లాన్ని మేము ఈ గిన్నెలో అయితే పొంగలు పెట్టుకుంటాం ఎక్కువ స్వామికి. ఆ పొంగలు పెట్టుకునే ఆ గిన్నెలో మనం ఈ 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని ఆ బెల్లం కరగబెట్టుకున్నాక మళ్ళీ వడకట్టుకోవాలండి ఆ వాటర్ని. ఎందుకంటే ఇసుక ఏవైనా పీసులా ఉంటే పోతాయి. అందుకని నేను వడకట్టి మళ్ళీ పాకం పట్టాను. బెల్లం అయితే బాగా కరిగితే మనకి నీట్గా వస్తుంది. చూడండి పాకం అయితే వచ్చేసింది. తీగ పాకం రావాలి. ఈ బెల్లం బూందీ లడ్డుకి తీగ పాకం అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం నిమ్మకాయ, 1 డ్రాప్ నిమ్మకాయ పిండదాము. అలాగే పచ్చకర్పూరం అండి. ఇదైతే చాలా బాగుంటుంది అసలు. మెయిన్ ఇది వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది పచ్చకర్పూరం అండి. ఈ పచ్చకర్పూరం కూడా వేసాక బాగా ఇలా కలపాలి. కలిపాక ఈ మనం చేసి పెట్టుకున్న బూందీని అయితే ఇందులో వేసుకున్నాము. కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ బూందీని. ఇప్పుడు లడ్లు అనేటివి బూందీ లడ్డులాగా బాగా వస్తాయి. అలా అయితే చూడండి నేను చేసి పెట్టుకున్న బూందీనంతా వేసుకున్నాను. ఇందులో వేసి బాగా కలుపుతున్నాను. ఇదైతే తెడ్డు కర్ర అంటామండి మేము. ఇదైతే
ఇదైతే మా అత్తమ్మ నాటిది ఇది. దీంతో బాగా వస్తుంది అరిసెలు కానీ అవి చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం బూందీ ఉంది, అది కూడా వేసేసుకున్నాం దీంట్లో. చూడండి ఫుల్గా వచ్చింది. అంటే 1 కేజీ శనగపిండి, 1 కేజీ బెల్లం అండి. అలాగే ఇలాచీ కూడా నేను నలగొట్టి వేసుకుంటున్నాను. అన్నీ వేసాక బాగా ఇలా మనం మొత్తం ఆ పాకం అంతా ఈ బూందీకి పట్టేలాగా కలపాలి. ఇప్పుడైతే కలిసిపోయింది. ఒక తాంబూలంలోకి దీన్ని పోసేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా ఇందులో వేసుకుందాము. వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. కలుపుకొని ఇది కొంచెం ఆరక ముందే మనం లడ్డూలు అయితే చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టడం మాత్రం టాస్క్ అండి. కొంచెం అది మామూలు లడ్డులాగా రాదు. కొంచెం నిదానంగా బాగా లడ్డులు బాగా చుట్టాలి నిదానంగా. మా అత్తమ్మ చూడండి ఎంత బాగా లడ్డులు చుడుతుందో. నేను చుడుతుంటే నాకు ఇచ్చేసేయమ్మా నేను చుడతాను అన్నారు. అందుకే మా అత్తమ్మ చుట్టేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి లడ్డులు అయితే ఇలా చుట్టాలి, బాగా చుట్టాలండి. చూడండి అది ఎలా చుట్టాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఆ లడ్డులు చుట్టేది అలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం గట్టిగా బాల్ని అయితే రెడీ చేయాలి లడ్డులాగా. ఓకే అండి, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంత మంచిగా మీకు బూందీ లడ్డులు కావాలనుకుంటే మీరు తయారు చేసుకోండి మా ఛానల్లో చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.